జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శుక్రవారం రాజాపూర్ మండలం తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ప్రావీణ్యాలతో ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఓ సుధాకర్ కు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివి రామన్ కాంతి పర్యవేక్షణ సిద్ధాంతము వివరించిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని, అదేవిధంగా విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన విద్యార్థులను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు. ప్రస్తుత సమాజం సైన్స్ పట్ల చాలా సానుకూల దృక్పథం కలిగి ఉండాలని, సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో రోగాలకు నివారణగా మందులు సులువుగా తయారు చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో జరగాలని, ఈ కార్యక్రమాల్లో స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొనడం ఆనందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కేశవులు, జైపాల్ రెడ్డి, మంజు, భార్గవి, మణి మేడం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు అఫ్రోజ్. నేను 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ పేరు ఇది బరుగులు మోసేది. ఇది ఏంటంటే మన దేశ మేస్త్రీలైన వాళ్ళంతా తట్ట నెత్తి మీద పెట్టుకొని పోయేటప్పుడు వాళ్ళకు నెత్తి నొప్పిలు వస్తుంది. అటువంటి టైంలో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనం దూదిలాగే మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ సాఫ్ట్గా ఉండి ఇక్కడ మనం తట్ట పెట్టినప్పుడు బరుగు అనిపించదు. ఇక్కడ మనం ఇక్కడ దూది పెట్టినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇట్లా మనకు పైన తట్ట పెట్టినట్లే అనిపించదు. ఇటువంటిది కానీ మన దేశ రైతులకు కానీ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని పేరు విండ్ టర్బైన్. ఇదేంటంటే గాలి నుంచి కరెంట్ వస్తుంది. ఇది ఇప్పుడు అంటే హై మౌంటైన్స్ అక్కడ దిక్కు ఎక్కువ ఉంటుంది. ఇది ఇలా పెట్టినప్పుడు ఆడ ఫ్యాన్ తిరుగుతుంది. ఇది ఎక్కువ అంటే హై మౌంటైన్స్ దిక్కు ఉంటుంది కదా, అలాంటి టైంలో వాళ్ళకు కరెంటు గాలి నుంచి కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా గాలి వల్ల ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు లోపల లైట్స్ వస్తాయి, ఆ కరెంట్ వస్తుంది. My name is Amrutam. I studying in 8th class TM. ఇది కాంపిటెన్స్ ఆఫ్ బ్లడ్, ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు, ప్లాస్మా రక్త ఫలికలు. మన శరీరంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఫస్ట్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను ఇఫ్లైజ్ చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇవి సూక్ష్మజీవులతో పోరాడుతాయి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇది చేసింది మేము ముగ్గురము. నా పేరు ఎండి గౌస్, కృష్ణతేజ, శివకుమార్. ఇది ఒక అందమైన అడవి. ఈ అడవిలో ప్రత్యేకంగా చెట్లు, జంతువులు ఉంటాయి. దీనిలో అన్ని రకాల జీవులు ఉంటాయి. చెట్లు ముఖ్యంగా ఉంటాయి. అన్ని జీవులు కూడా చాలా చక్కగా అనుసరించగలవు. నీరు కూడా ఒక ఆవాసం. ఈ నీటిలో అన్ని రకాల జంతువులు కూడా నివసిస్తాయి. name is Ram. I am studying in 6th class. My project name is road accident prevention. ఇక్కడ గట్ సెక్షన్లో వెళ్ళినప్పుడు లేదా యూటర్న్ తీసుకున్నప్పుడు అవతలి వాహనం మనకు కనిపించినప్పుడు, ఇక్కడ బ్రేక్స్ పై కారు వెళ్ళినప్పుడు ఇక్కడ లైట్ వెలిగి బజర్ మోగుతుంది. ఇట్లకెళ్ళి పోతే ఇక్కడ లైట్ వెలుగుతుంది. థ్యాంక్ యూ. ఉపయోగం యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. పేరు కన్నయ్య, 9th క్లాస్ తెలుగు మీడియం. ఇది ఆటోమేటిక్ ట్యాప్ సిస్టమ్.
ట్యాప్ దగ్గరికి చేతులు తీసుకొని వెళ్ళినప్పుడు ట్యాప్ ఆన్ అవుతుంది. చేతులు తీసిన వెంటనే ట్యాప్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల నీరు వృధా కాదు. లింగం ఐ ఆమ్ స్టడింగ్ ఇస్ 9th క్లాస్. ఇది ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిస్టమ్. మన ఇంట్లో ఎప్పుడైనా మంటలు చెలరేగినప్పుడు ఈ సెన్సార్ ద్వారా మంటలు నీరుతో ఆర్పివేస్తుంది. దీని ద్వారా మనం అలా కావచ్చు. దీని ద్వారా ఉపయోగం మన ఇంట్లో మంటలు మండినప్పుడు ఆర్పివేయడం ద్వారా మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు. My name is Madan Kumar. I am studying in 9th class English medium. My school name is ZPHS Tirmalapur. This experiment name is water save experiment. ఈ టెర్రస్ పైన పడ్డ నీళ్ళు మొత్తం ఈ పైన పడ్డ వాటర్ మొత్తం కింద ఇంకుడు గుంతలో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన వాటర్ కొంచెం గబ్బుగా ఉంటుంది కాబట్టి మనం ప్యూరిఫై మిషన్ తెచ్చుకొని ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫై చేసుకున్న వాటర్ మన ఇంట్లో చెట్లకు వాడుకోవచ్చు, మన వంటకు వాడుకోవచ్చు, అన్ని చోట్లకు పని చేస్తుంది. ఈరోజు నేషనల్ సైన్స్ డే. సో రామన్ ఎఫెక్టు ప్రకటించిన రోజు ఈరోజు. దాన్ని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు అన్ని పాఠశాలల్లో, అన్ని సైన్స్ ఇన్స్టిట్యూట్లలో. సో మన పాఠశాల జడ్పిహెచ్ఎస్ తిరుమలాపూర్ మండల్ రాజాపూర్ ఈ పాఠశాలలో ఈరోజు మా సైన్స్ టీచర్సు కేశవ్ సారు, జైపాల్ రెడ్డి సారు, మంజు భార్గవి మేడం, తర్వాత అదేవిధంగా మణెమ్మ మేడం, వీళ్ళ యొక్క కృషి, అదేవిధంగా మా పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిట్స్ కొన్ని పిల్లలు తయారు చేసినవి, తర్వాత మా పాఠశాలలో ఉన్న కొన్ని ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రదర్శింపజేయడం, అదేవిధంగా సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలు నుంచి విద్యార్థులను రప్పించి వాళ్ళతో ఈ ప్రదర్శనను చూపించే విధంగా మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో చాలా బాగా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు ప్రస్తుత సమాజం సైన్స్ పట్ల చాలా సానుకూలమైనటువంటి దృక్పథం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆదిమానవుడు తీసుకున్నటువంటి ఆహారానికి నేడు మనం పొందుతున్న సౌకర్యాలు కానీ, ఆహారపు వసతులలో కానీ ఎన్నో రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. సో టెక్నాలజీలో ఎంతో ప్రగతి మనం సాధించినాం. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ వల్లనే చాలా డెవలప్ అయింది. ఒకనాడు ఒక రైతుకు 20 క్వింటాలు ధాన్యం పండితే చాలా గొప్ప ఉండేది. ఈనాడు బస్తాలకు బస్తాల ధాన్యం, 1000 బస్తాలు పండించే స్థాయికి కూడా రైతు చేరుకున్నాడంటే ఇదంతా కూడా వ్యవసాయంలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి విప్లవం. అదేవిధంగా ఒకనాడు ఏదైనా దీర్ఘకాలిక రోగాలు అట్లాంటివి వచ్చినట్లయితే ఊర్లకే మొత్తము ఆ రోగాలకు బారిన పడి అందరూ చనిపోయేవాళ్ళు. కానీ నేడు మనకు శాస్త్ర సాంకేతిక రంగం డెవలప్ అయిన తర్వాత వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చేసినాయి. కాబట్టి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రికాషన్స్ కానీ, మన ఫుడ్ విషయంలో కానీ, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కానీ, లేదా రకరకాల మెడిసిన్ రావడం వల్ల చాలా రకాలైనటువంటి రోగాలకు ట్రీట్మెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా సైన్స్ యొక్క కృషి వల్లనే. అదేవిధంగా మనము బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఇన్సూరెన్సులు కానీ, లేదా రవాణా ట్రాన్స్పోర్ట్లో కానీ ప్రతి దాంట్లో ఇదని అది కాదు ఒక్క రంగం కాకుండా అన్ని రంగాలలో కూడా సైన్స్ వల్ల చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లల్లో కూడా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ఎంతైనా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మనము ప్రపంచానికి మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో వస్తువులను, సౌకర్యాలను, సదుపాయాలను, ఇవన్నీ కూడా ఇంకా రాను రోజులలో, రాబోయేటటువంటి రోజులలో మరింత మెరుగైన వసతులు పొందడానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగం పట్ల పిల్లలను ఆ వైపు
ప్రయాణింప చేయాలి. ఈ విధంగా ఈరోజు ఈ సైన్స్ ఫేరు మా పాఠశాలలో కండక్ట్ చేసినందుకు మరొకసారి మా ఉపాధ్యాయులకు ప్రత్యేకించి మా సైన్స్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ సైన్స్ దినోత్సవాన్ని శ్రీ సివి రామన్ గారు కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని వివరించిన రోజున మనము సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ సైన్స్ నిత్య జీవితంలో మన ప్రతి విషయం లోపల సైన్స్తో ముడిపడి ఉంది. మరి చిన్నపిల్లల లోపల చూసినట్లయితే సైన్స్ దృక్పథాన్ని ఇప్పుడే వాళ్ళ లోపల పెంపొందించినట్లయితే భవిష్యత్తు లోపల ముందు తరాల లోపల వాళ్ళు మంచి శాస్త్రవేత్తలు కాగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా రామన్ గారు ఈ నోబెల్ బహుమతి పొందడం అనేది మొదటి భారతీయుడే కాకుండా ఆసియా లోపలనే మొదటి వ్యక్తిగా మనము పరిగణిస్తున్నాము. మరి అంతటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి మన దేశం లోపల ఇంకా శాస్త్రవేత్తలు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజెంట్గా మనం ఈ సమస్యలు చూసుకున్నట్లయితే అనాగరికమైనటువంటి ఆది మానవు నుండి ఈనాటి వరకు సైన్సు వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మన యొక్క సైన్స్ యొక్క తార్కాణానికి అంటే సైన్సు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిందో ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అధునాతనమైనటువంటి మెడికల్ ఇన్నోవేషన్స్, డివైసెస్, తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పిల్లల లోపల పరిశీలనా శక్తిని పెంపొందించడం, చిన్నపిల్లల లోపల మొదటి నుండే మనం సైన్స్ దృక్పథాన్ని పెంపొందించినట్లయితే మనం ఆశిస్తున్నట్లు సైన్స్ పట్ల వాళ్ళ లోపల అభిలాషను కలిగించవచ్చు. ధన్యవాదాలు. సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ సైన్స్ డే నిర్వహించుకోవడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని మనము వెలికి తీయవచ్చు. వాళ్ళు పరిశీలనల ద్వారా చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ పరిశీలించిన ప్రతి విషయాన్ని నిత్య జీవితంలో ఎలా వాటిని అన్వయించుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ నేటి విద్యార్థులే, ఇలాంటి ఆలోచనలు ఉన్న విద్యార్థులే రేపటి మంచి శాస్త్రవేత్తలుగా రూపొందుతారు. వారిని తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము ఇక్కడ చేస్తూ ఉంటాము. మరి మన భారతదేశానికి చెందిన సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న గొప్ప వ్యక్తి. ఆయన నీరు నీలిరంగులో ఎందుకు ఉంటుందనే విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేసి ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నీరు ఎందుకు నీలిరంగులో కనిపిస్తుంది అంటే కాంతి నీటిపై ప్రయాణం చేస్తున్నప్పుడు పరిక్షేపణ చెందడం వలన నీరు నీలిరంగులో కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని అందరికీ ప్రపంచమంతా తెలియజేసినందుకు గాను ప్రపంచం అతనిని గుర్తించి నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి నడయాడిని ఈ భారతదేశంలో మేము కూడా ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నాము. మరి పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి ఈ సైన్స్ డే ఉపయోగపడుతుంది. పిల్లలు చాలా బాగా చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. తన యొక్క సివి రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్న రోజు సందర్భంగా ఈరోజు మనం సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం 1987 నుంచి. మరి ఈ సంవత్సరం యొక్క థీము గ్లోబల్ లీడర్షిప్ ఫర్ ఇండియన్ యూత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది. ఈ సంవత్సరం ఈ రోజు చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా పిల్లలు DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, వాళ్ళంతటా వాళ్ళే ప్రయోగాలు చేసి వాటిని ప్రదర్శిస్తున్నారు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సైన్స్ పట్ల వాళ్ళకి ఆసక్తి పెంపొందించడం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆధునిక దేశాలు చూసుకున్నట్లయితే అమెరికా కానీ చైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ రంగంలో కానీ లేకపోతే సెమీకండక్టర్ రంగంలో కానీ వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే 98.7% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. 1.3% మాత్రమే మనము ఇక్కడ సొంతంగా తయారు చేసుకుంటాము. ఈ గ్యాప్ని ఫిలప్ చేయాలంటే కంపల్సరీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూత్ వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళల్లో సైన్స్ పట్ల ఆసక్తిని అనేది మనము ఇప్పటి నుంచే పెంపొందించినట్లయితే ఈ గ్యాప్ అనేటువంటి ఫుల్ఫిల్ అయ్యి మన దేశము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మరలా మేము కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ విద్యార్థులలో ఈ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం కోసము మా పాఠశాల తరఫున మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాము.